కూటమిలో జనసేన తెలుగుదేశం మధ్యలో విభేదాలు లేదా తగాదాలు స్థానికమైన అంశాలు ఇవి బాగా పెరుగుతున్నాయి. వీటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అని ఆ పార్టీల నాయకులే భావిస్తున్నారు. కానీ ఇవి అనేక సార్లు ఉద్రిక్తతలకు దారి తీయటమే ఆందోళన కలిగిస్తుంది బయట వాళ్ళకు. వాళ్ళు ఎలా సర్దుకుంటారు అనేది వాళ్ళ సమస్య అయినప్పటికీ ఈ క్రమంలో ఇప్పుడు హత్యలు దాడుల వరకు వెళ్ళటం అన్నది మరింత ఆందోళనకరమైనది. అంటే పాలక కూటమిలో వాళ్ళే ఒకరినొకరు హత్యలు, బెదిరింపులు, అపహరణలు చేసుకోవడం. ఇప్పుడు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి తర్వాత జనసేన నుంచి చర్యకు గురైనటువంటి అభినతారెడ్డి ఆ అంశం ఒకటి అది నడుస్తూ ఉంది. ఇక్కడ పిఠాపురం స్వయంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, అక్కడికి వచ్చేసరికి ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు టికెట్ రాక మిగిలిపోయిన వర్మ తెలుగుదేశం నాయకుడు, ఆయన అనుయాయులు అనేక సందర్భాల్లో జరుగుతున్న పరిస్థితులు బాగాలేవు అని కొంత అసంతృప్తి వెలిపుచ్చటం, సర్దుబాటు చేయటం, మళ్ళీ పెరగడం ఇది సాగుతూ వస్తుంది. ఈ సమయంలో అక్కడ కూడా ఒక దళితుడు హత్యకు గురయ్యాడు. బెదిరించారు అని చెప్పి పెత్తందర్లు అతని ప్రాణాలు తీశారు. అయినా పవన్ కళ్యాణ్ రాలేదు అని అప్పుడు విమర్శ వచ్చింది. ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. ఆ ఘటన తర్వాత కానీ రాజకీయ ఘర్షణగా మారకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఆ దళితుల మీద అనేక తీవ్రమైనటువంటి చర్యలు, బహిష్కరణలు ఇట్లాంటివి చేశారు. ఇది హక్కుల సంఘాల దాకా వెళ్ళింది. ఇది ఒక పని కొంతకాలం జరిగింది. వర్మదేమో కొనసాగుతుంది. తాజాగా వర్మ అనే ఆయన కొంచెం శృతి మించి వ్యవహరిస్తున్నాడు, అసహనంతో ఉన్నాడు అని మంత్రి నారాయణ అధికారికంగానే ఒక వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించడం, అది మీడియా ఎక్కడం, దాని మీద చాలా మాట్లాడారు. అంశాలు కూడా నారాయణ వెల్లడించారు. అంటే ముఖ్యంగా జనసేన వాళ్ళు దీని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు వర్మ చేస్తున్న దాని పట్ల. అసలు మనం అంతా ఒకటే కూటమిలో ఉన్నామా లేదా అని మంత్రి నాదెండ్ల మనోహర్ నన్ను అడిగారు. దారికి వస్తారు చూద్దామనే పద్ధతిలో ఆయన కామెంట్ చేశారని వర్మ రియాక్షన్ ఇచ్చాడు. నేనేంటో ఇక్కడ స్థానిక నియోజకవర్గంలో స్థానికులకు తెలుసు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవి నేను చెప్తున్నాను. గోదావరి జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ కు కొంతమంది తెలుగుదేశం నాయకులకు జరిగినటువంటి సమస్యలు ఇంకా గోదావరి జిల్లాలో ఇటువంటి ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా అసలు జనసేనలోనే గతంలో ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అని నిన్న మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మరీ మాట్లాడారు. ఇది అయిపోయింది. విశాఖపట్నం ఆ పీతల మూర్తి యాదవ్ ఆఖరికి రిషికొండ మీద కూడా మాట్లాడింది. నేను ఇప్పుడే ఒకటి పెట్టాను. అక్కడ కూడా జరిగాయి. అక్కడ స్వయంగా స్పీకరే అసంతృప్తి వెలిపుచ్చిన పరిస్థితి అక్కడ ఉంది. వీటి అన్నిటికీ మించింది ఇప్పుడు కందుకూరు ప్రకాశం జిల్లాలో ఉండి ముఖ్యంగా అందరికి తెలిసి ఇప్పుడు నెల్లూరు తర్వాత నెల్లూరు జిల్లాలోకి పోయినటువంటి కందుకూరులో రెండు కుటుంబాల మధ్య లేదా స్నేహితుల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ, అది ప్రాణాల వరకు వెళ్ళటం, దాడులు, హత్య దాకా, ప్రాణం తీయడం దాకా వెళ్ళటం. ఇప్పుడు అక్కడ తీవ్రమైనటువంటి ఒక కుల ఘర్షణ రూపం తీసుకుంటుంది. మిగిలిన చోట్లకి ఇక్కడికి తేడా. ప్రతి చోట ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్నప్పటికీ కందుకూరులో అది చాలా తీవ్ర రూపం తీసుకోవడం కనిపిస్తుంది. అంతకుముందు స్నేహితులుగా ఉన్న వాళ్ళలో తేడాలు వచ్చేసరికి ఆయన పెద్ద కారుతో వీళ్ళను జనసేనకు సంబంధించిన లేదా వాళ్ళను బలపరిచే వర్గానికి సంబంధించిన ముగ్గురు అన్నదమ్ముల మీదకి కారుతో కొడితే ఒకరు చనిపోయారు, ఒకరు కోమాలో ఉన్నారు, ఒకరు కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి, నడవలేని స్థితికి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళది ఇదైతే వాళ్ళు తెలుగుదేశం అనుయాయులు లేకపోతే ఆ సామాజిక వర్గం అని చెప్పి ఇప్పుడు ఇంకా మీడియాలో ఇది ఒక చర్చ. నిజానికి ఈ ఘటన జరిగి ఒక 2 వారాలు అలా అయింది. ఇది వరకు కూడా నేను దీని గురించి విన్నాను. అప్పుడు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. ఇప్పుడు ఇంకా కొన్ని వివరాలు వచ్చాయి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ 2 విధాలు జరుగుతుంది. అధికారంలోకి వచ్చామని మమ్మల్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి మా మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు, రెచ్చిపోతున్నారు అనే విమర్శ ఒకటి. 2 మమ్మల్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన కీలక నాయకులు కనీసం పరామర్శించడం లేదు, రావడం లేదు, మేము ఎప్పుడు గెలిపించడానికే ఉన్నామా అని ఈ విధమైన ఆగ్రహవేశాలు ఇంకోవైపు. ఏది ఏమైనా సరే ఇది రాజకీయంగాను వాళ్ళ అంతర్గత విషయంగా చూసుకోవడము, బాధితులను ఆదుకోవటము, సహాయపడటము అది జరగాలి. ఇలాంటివి అసలు ఎక్కడైనా జరగకూడదు. ప్రశాంతతను కాపాడుకోవాలి, సామాజిక సామరస్యం ఉండాలన్నది చాలా ముఖ్యం. కానీ అది కాస్త ఘర్షణ అయిపోయి ప్రాణాలు తీసేదాకా వచ్చిన తర్వాత కూడా పోలీసులు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, మంత్రులు జోక్యం చేసుకొని దానికి సర్దుబాటు చేయకపోవడం చాలా ఆశ్చర్యము, ఆందోళన కూడా కలిగిస్తుంది. ఇప్పుడు అది హోరాహోరీగా కుల ఘర్షణ లాగా అటు ఇటు కుల శక్తుల్లాగా కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా లేవు. అసలు ఇద్దరు ఒకటే కూటమిలో ఉన్నాం అన్నది కూడా లేని విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సమర్థించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కువ భాగం ఇంత జరిగిన తర్వాత ఎట్లా ఇక్కడ కులాల వాటి పేర్లు వస్తున్నాయి. నేను ఇక్కడ ప్రత్యక్షంగా గతంలో జరిగిన ఘటనలు చూసిన వాడిని కాబట్టి మాలాంటి వాళ్ళని చెప్పేది ఒకటే, రాజకీయంగా ప్రజా సమస్యల పరంగా విధాన పరంగా ఎంతనో మాట్లాడండి, కానీ కులము అనే
ఇది తీసుకొని వచ్చి పరమైన వివాదాలుగా మార్చుకుంటే అది ఎవరికీ మంచిది కాదు. అది ఎక్కడికి పోతుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటివి పెరగకుండా చూడాలి అంటే ముందు సమస్య ఉన్న చోటికి వెళ్ళాలి. దళితుల మీద చేసినా లేదు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 2 కులాలు వర్గాల మధ్య జరిగినా వెంటనే నాయకులు దాన్ని తీవ్ర సమస్యగా తీసుకొని అక్కడికి వెళ్లి మాట్లాడి సర్దుబాటు చేయాలి, సహాయపడాలి, కట్టుదిట్టం చేయాలి. ఎవరు దోషులైతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ స్పష్టంగా కారుతో కుదిరారు, ఒకరు చనిపోయారు, ఒకరి కోమాలు, ఇవన్నీ చెప్తున్నారు కదా. దాని మీద విచారణ జరిపారా, చర్య తీసుకున్నారా? తీసుకొని ఉంటే ఆ విషయాలు బయట పెట్టి మేము చర్య తీసుకుంటున్నాం, వీళ్ళని సహాయపడతామని ఎందుకు చెప్పరు? ఇదో కుల ఘర్షణ లాగా మారడాన్ని పెరగడాన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? నేను చెప్పినవి కొన్ని మాత్రమే, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని. ఇట్లాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజాశ్రేయస్సు, ప్రశాంతత, ముఖ్యంగా బాధితులకు సహాయం కోరుకునే వాళ్ళు ఇట్లాంటి వాటిని హర్షించరు. ఏమాత్రం కూడా వీటికి అవకాశం ఇవ్వకూడదు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన చుట్టూ వీళ్ళందరూ ఆయన్ను బలపరిచిన వాళ్ళు, రెండోది ఆయన పేరు ఇక్కడ వస్తుంది కాబట్టి ఆయన కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ కీలకంగా వెళ్లి దీన్ని సర్దుబాటు చేయటం, రెండోది ఇలాంటి పునరావృతం కాకుండా చూడటం. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజు తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక చోట వార్త చూస్తున్నా. ఏమని, మైలవరంలో ఆ బూడిద, అది సమస్య ఇంతకుముందు కూడా ఉంది కదా, యాష్ ఫ్లై యాష్, దానికి సంబంధించి ఆంక్షలు ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని స్థానిక అక్కడ వ్యతిరేకిస్తున్నారు ఒక వర్గం వాళ్ళు. ఇది ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రతి చోట ఇది ఒక సరికొత్త సామాజిక ఉద్రిక్తతలకు, దాడులకు, ప్రాణాలు తీయటానికి దారితీస్తే ఏమాత్రం అది వాంఛనీయం కాదు. అది చాలా అవాంఛనీయం, నష్టదాయకం, అనర్థదాయకం. గత అనుభవాలు, చేదు అనుభవాలు మళ్ళీ పునరావృతం కావడాన్ని ఎవరు కూడా అనుమతించకూడదు. తమలో తాము పాలకూటమిగా ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఎవరిని నిలదీస్తారు, ఎవరు సర్ది చెప్తారు, అది వాళ్ళ నాయకుల స్థాయిలో వాళ్ళ ఇష్టం. పదవుల పంపకంలో ఇలాంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కాకినాడలో కూడా ఉప్పాడ దగ్గర అక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత బాధ్యతలుగా వెళ్లి చేశారు అన్నారు. తెలుగుదేశం వాళ్ళు అంత ఎక్కువగా అక్కడ పాల్గొనలేదు అనుకుంటా నేను. ఆయన పర్యావరణం, ఆయన మంత్రిత్వ శాఖ కాబట్టి. తిరుపతిలో ఇలాంటి ఉదంతాలు గతంలో వచ్చాయి, పెరుగుతున్నాయి. ఇది ఎంత త్వరగా వీటికి ముగింపు పలికితే అంత మంచిది. దీన్ని ఇంకెక్కడికో డైవర్ట్ చేసి లేకపోతే ఇంకెక్కడికక్కడికో తీసుకుపోతే అది కూడా ఏమీ అనుమతించదగింది కాదు.